ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. టీటీడీ బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎంకు ఆహ్వానపత్రిక అందించిన ఈవో శ్యామలరావు, వేద పండితుల ఆశీర్వచనం. పుట్టిన పురిటి బిడ్డల సంరక్షణకే బేబీ కిట్, బ్రెడ్డు, పండ్లు పంపిణీ. సామాజిక సేవలు మరింత ముందుకు. మానవతా సంస్థ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి వెల్లడి. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం. అక్టోబర్ 4 నుంచి జరిగే సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి రాజధాని అమరావతిలోని ఉండవల్లి చంద్రబాబు నివాసానికి వచ్చారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ టీటీడీ వేద పండితులు, అర్చకులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం చేశారు. ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాన్ త్వా సర్వాసాగో రుచా అభిషించామి వత్యసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యన్య సూర్యరివ జ్యోతిషా విభూః అపాయోత్ర వటేరసః తమహమస్మాముష్యాయనాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి అపాయ ఓర్మౌరసః తమహమస్మాముష్యాయనాయ ఓజసే వీర్యాయ గృహ్ణామి అపాయో మధ్యతో రసః తమహమస్మాముష్యాయనాయ పుష్ట్యై ప్రజననాయ గృహ్ణామి అపాయో యజ్ఞయో రసః. అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల సంరక్షణకై మానవతా సంస్థ సభ్యులు, ఆసుపత్రి వైద్యులు కలిసి బేబీ కిట్, బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్ఞానాంబిక కళాశాల కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, మానవతా సంస్థ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పువైన పసిబిడ్డలకు మానవతా సంస్థ బేబీ కిట్, పండ్లు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. మదనపల్లె పరిసర ప్రాంతాలలో మానవుని ఆఖరు సంస్థానానికి తీసుకెళ్లేందుకు ఉచిత వాహనం, ఫ్రేజర్ బాక్సు అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. సమాజంలో మానవునికి అత్యవసరమైన సామాజిక సేవలను మరింతగా అందిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా స్థానిక విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, స్వర్ణ కుమారి, కుమారుడు మహేష్ కుమార్ రెడ్డి, కోడలు మన్విత వారి సౌజన్యంతో ప్రభుత్వ వైద్యశాలలో 50 మంది తల్లులకు బేబీ కిట్స్, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షులు భాస్కర రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణప్ప, చైర్మన్ గురుప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, ఎస్టీయు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన, డైరెక్టర్స్ నారాయణ రెడ్డి, సుధాకర్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, కార్యవర్గ సభ్యులు బీటీ నరసింహులు, సుధాకర్ రెడ్డి, శంకరప్ప నాయుడు, చలపతి, నాగేశ్వరరావు, రాధికాబాయి, దాతలు, హాస్పిటల్ సిబ్బంది,
విలేకరులు పాల్గొన్నారు. మదనపల్లె మానవతా శాఖ సభ్యులందరూ, మాలో ఒక సభ్యుడైన గోపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు సహకారంతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి డెలివరీ అయిన తల్లులకు బ్రెడ్లు, ఫ్రూట్స్ మరియు పిల్లలకి బేబీ కిట్స్ సుమారు 600 రూపాయల విలువ గల కిట్స్ 30,000 రూపాయలతో అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళను గ్రూమింగ్ బాగా మంచి క్రీమ్స్ అవన్నీ వాడితే పిల్లలకు ఆరోగ్యకరంగా ఉంటారు. అలాగే తల్లులు కూడా ఫ్రూట్స్ ఇవన్నీ అందజేయడం వల్ల తల్లులు కూడా పోషక విలువలు అందించిన వాళ్ళు అవుతామని మానవతా శాఖ సంకల్పించి దాతలు గోపాల్ రెడ్డి గారి సహకారంతో మదనపల్లి ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ డెలివరీ వార్డు సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా కేర్ తీసుకుని చాలా నీట్గా ఉంది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత నీట్గా హాస్పిటల్ మెయింటైన్ చేయడం అనేది చాలా అదృష్టకరం. మదనపల్లిలో చుట్టుపక్కల పరిసర ప్రాంత పేద ప్రజలకు మంచి సర్వీస్ చేస్తున్నారు. ఇటువంటి మరింత సర్వీసులు ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా పొందాలని, అలాగే డెడికేషన్తో పనిచేయాలని అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండి పిల్లలు తల్లులు సంరక్షణగా ఉండి మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మానవత తరఫున వేడుకుంటూ ఈ అవకాశం మదనపల్లిలో స్థానిక ఎన్జిఓ హోంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశం తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పెంచి మునుపటి కన్నా ఎక్కువగా ఇక్కడ సభ్యులను చేర్చి ఈ కార్యక్రమాల గురించి అంతా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించినాము. దానిలో భాగంగా మా మిత్రుడు ఇక్కడ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి గారు, ఆయన సతీమణి స్వర్ణకుమారి, వీళ్ళు సౌజన్యంతో వాళ్ళ పిల్లలు మహేష్ కుమార్ రెడ్డి, నమ్రత వాళ్ళు ప్రోత్సాహంతో ఇక్కడ ఒక 30,000 రూపాయలు విలువ చేసే కిట్స్ ప్లస్ ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ముందుగానే మనము ఆర్ఎంఓ గారి పర్మిషన్ తీసుకొని ఆయన ద్వారా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ మానవతా తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి స్కూల్స్లో, కాలేజెస్లో కూడా టాపర్స్కి అందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి, నైతిక విలువలపైన కొన్ని కార్యక్రమాలు, ఎస్ఏ కాంపిటీషన్స్, రైటింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా పెట్టి వాళ్ళకు కూడా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మన మానవతా గురించి తెలియజేయాలని చెప్పి, అలాగే ఈ మానవతా కార్యక్రమాలు మామూలుగా ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకైతే మదనపల్లిలో ఒక వైకుంఠ రథము ప్లస్ 2 ఫ్రీజర్ బాక్సెస్ ఉన్నాయి. ఇవి మనం ఆల్రెడీ ఆర్ఎంఓ గారి పర్మిషన్తో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టి ఉంచడం జరిగింది. ఇక్కడ ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. మనము ఈ మానవతా సంస్థ ద్వారా 10 కిలోమీటర్ల లోపు ఎవరికైనా కానీ మనం ఫ్రీజర్ బాక్స్లు కానీ వెహికల్ కానీ ఫ్రీగా పంపించడం జరుగుతూ ఉంది. ఇది మెయిన్ ఏమంటే చాలామందికి తెలియదు, కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనము కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఆ విధంగా చేసిన దానివల్ల ప్రజలకు కొంచెం ఈ మోస్ట్లీ 1/9/2024 తర్వాత మనకి ఇక్కడ మదనపల్లిలో చాలాసార్లు, ఎందుకంటే 22 ఆగస్టున వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ రోజు మన జ్ఞానాంబిక కాలేజ్ పిల్లలు ఒక 25 మంది మానవతా సభ్యులు ముఖ్యులందరూ కూడా ర్యాలీ నిర్వహించడం. దాని తర్వాత ఇక్కడ చాలామందికి మానవతా సంస్థ ఒకటి ఉంది, ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తుంది అని తెలిసింది. దానివల్లనే ఎక్కువగా ఈ నెలలో మ్యాక్సిమం మనకు సెప్టెంబర్లో 10-15 సార్లు వెహికల్ కూడా వెళ్ళింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. ఇది పేదవాళ్ళకి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి శాస్త్రోక్తంగా వ్రతం నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఈవో గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన మండపంలో బుద్ధి శుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామివారికి వైభవంగా ఆలయ మాడ వీధుల్లో బంగారు స్వర్ణ రథోత్సవ కార్యక్రమంలో స్వామివారిని ఆలయ మాడ వీధులలో విహారింపచేశారు. ఉభయదారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బంగారు